MG9 న్యూస్. దళిత మహిళను వివస్త్రతను చేసి కట్టేసిన దుశ్చర్య సంఘటనపై లోతైన విచారణ జరపాలి. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా పెదకడుబూరు ఏపీ ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో నవీన్ మీదుగా ఎమ్మిగనూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలు మాదిగ గోవిందమ్మను కలిసి జరిగిన సంఘటన గురించి పూర్తిగా ఆమె ద్వారా విషయం తెలుసుకుని అనంతరం ఆయన మాట్లాడారు. పెదకడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో మానవ మృగాల రూపంలో ఆధిపత్య కులస్తులు తయారై ఒంటరిగా ఉన్న దళిత విధవరాలు మహిళ అయిన గోవిందమ్మను ఎత్తుకు వెళ్లి బీసీ కులస్తుల ఇంట్లో కట్టేసి ఆమెను వివస్త్రతను చేసి కుట్ర పన్ని శారీరక హింసలకు పాల్పడి అవమానకరంగా పైశాచిక ఆనందం పొందిన ఆధిపత్య బీసీ కులస్తులు ఇంత నీచాతి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి హేయమైన సంఘటన సభ్య సమాజంలో మన మధ్యనే జరుగుతుందంటే దళితులు ఎంత అవమానకరమైన జీవితం ఇప్పటికే అనుభవిస్తున్నారో ఈ సంఘటన ద్వారా అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై నిందితులతో పాటు గ్రామానికి చెందిన కొంతమంది ఆధిపత్య కులాలను కూడా విచారణ జరిపి నిజ నిజాలు నీకు తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దాదిపోగు నవీన్ మాదిగ, జయన్న మాదిగ, పరిగెల ప్రకాష్ రాజ్ మాదిగ, మడ్రి జయరాజు మాదిగ, మీనిగ నగేష్ మాదిగ, గుండుపోగుల రంగన్న, నేపాల్ మాదిగ, కదిరికోట రంగన్న, మడ్రి సురేష్, మడ్రి విజయ్ మాదిగ, ఆరేకంటి రాజు మాదిగ, గోనెగండ్ల మండల అధ్యక్షులు మునెప్ప, పెద్ద విజయ్ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. అలాగే ఆ యొక్క కుటుంబం పట్ల ఇంత వివక్షత చూపించినటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలనేసి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే 9 మందిని 10 మందిని అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. ఇంకా వారి వెనుక ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేసినారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఆ కుటుంబానికి యావత్ దళిత సంఘాలంతా మేము ఏపీ ఎంఆర్పీఎస్ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో అవసరమైతే చెలో కల్లుకుంట గ్రామానికి కూడా పిలుపునిస్తాం. ఆ యొక్క గ్రామంలో వేలాదిగా ఆ యొక్క గ్రామానికి తరలి ఆ యొక్క కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామనేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేసి కూడా ఆ యొక్క కుటుంబానికి సంపూర్ణ మద్దతు పలకాలనేసి మేము కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, ఇక్కడ చేరిన ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులకు అందరికీ కూడా నా యొక్క సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.